కూటమి ప్రభుత్వం అంగన్వాడీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి తెలిపారు. మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీలుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో గిద్దలూరు నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ఆయన పదోన్నతి పత్రాలను పంపిణీ చేశారు. గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గిద్దలూరు, బేస్తవారిపేట మండలాలకు చెందిన 39 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలకు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి చేతుల మీదుగా పదోన్నతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీల పట్ల సానుకూల దృక్పథంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంగన్వాడీలు కోరిన 15 ప్రధాన డిమాండ్లలో ఇప్పటికే 13 డిమాండ్లను ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. పదవి విరమణ అనంతరం ఇచ్చే ఆర్థిక సాయాన్ని 1,20,000కు పెంచడం, మట్టి ఖర్చుల నిమిత్తం ఇచ్చే మొత్తాన్ని 15,000కు పెంపు చేయడం, అలాగే పదవి విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచడం వంటి కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకున్నదని తెలిపారు. అంగన్వాడీలకు చిరకాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతులను కల్పించడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచే చర్యగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. తమ దీర్ఘకాల పంచను నెరవేర్చినందుకు, అలాగే తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, అంగన్వాడీ కార్యకర్తలు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అంటే ఇక్కడ మీరు వెన్నుతట్టి ప్రోత్సహించడం అంటే ప్రభుత్వాలని ఎప్పుడు పరీక్ష వాళ్ళకి పెట్టినా కూడా ప్రభుత్వాలకు పరీక్ష అంటే ఏముంటుందమ్మా? ఎన్నికలే ఉంటాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా మీరు వారిని వెన్నుతట్టి ప్రోత్సహించడం అంటే మంచి చేసినటువంటి ప్రభుత్వాన్ని మరలా వారు నిర్ణయించినటువంటి విధానాలని గౌరవించడం అని నేను తెలియజేస్తూ, ఏది ఏమైనా కూడా మీరు కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొని వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క సోదరీమణులు వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు ఈ యొక్క తల్లికి వందనం కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు మేము హానరోరియం మేము తీసుకుంటున్నాం కాబట్టి మాకు ఆ బెనిఫిట్స్ మాకు రావట్లేదు, మాకు ఇంట్లో పెన్షన్ కావాలి, మాకు గవర్నమెంట్ మీకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల్లో ఇల్లు కానీ లేకపోతే తల్లికి వందనం లాంటివి కానీ మాకు కావాలని మీరు అడుగుతున్నారు. మొన్న కూడా నేను ఇక్కడ గిద్దలూరులో వచ్చినప్పుడు నేను చెప్పాను, మీరు మీ అసోసియేషన్స్ ని కలవమనండి, మేము ఖచ్చితంగా రేపు అసెంబ్లీ అప్పుడు నేను ప్రభుత్వం దృష్టికి మా గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మా అంగన్వాడీ కార్యకర్తలు ఈ విధమైనటువంటి డిమాండ్స్ నా ముందుంచారు, ఇవి నాకు ఈ యొక్క విధానాలకు సంబంధించి మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తెలియజెప్పవలసింది గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను తెలియజెప్తాను. నేను మీకు రెండవది